హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద మ్యాజిక్ స్టెప్. ప్రతి ఒక్కరూ వారి భవిష్యత్తు గురించి ఎన్నెన్నో ఊహించుకుంటూ ఉంటారు. పెద్ద చదువులు చదవాలని, మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని, గొప్ప జీవితం గడపాలని ఇలా ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఉన్నతంగా జీవించాలనే ఆశయం ఉండడం మంచిదే, కానీ కార్యరూపంలో పెట్టడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వారి స్థితిగతులు, అంటే ప్రస్తుతం వారికున్న పరిస్థితులు లాంటివి. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం రాకెట్లా దూసుకుపోతున్న ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు బయట ఆకర్షణలకు లోనై మనసును సరైన మార్గంలో ఉంచలేక, జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, భవిష్యత్తు గురించి సరైన గమ్యం లేకపోవడం మరొక కారణం. ప్రతి ఒక్కరూ ఉద్యోగమే చేయాలని అనుకోకుండా ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు వృత్తులను ఎంచుకొని వాటిల్లో కూడా నైపుణ్యతను సాధించవచ్చు. ప్రతి వ్యక్తిలోనూ శక్తి అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఆ శక్తిని బయటకు తీస్తే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. స్వామి వివేకానంద కూడా ముఖ్యంగా యువతకు ఇదే సందేశం ఇచ్చేవారు. నీలోనే అనంత శక్తి దాగి ఉన్నది, తెలుసుకో అనేవారు. వెన్ యూ ఫైండ్ యువర్ పర్పస్, వర్క్ ఆన్ ఇట్. మీ జీవిత లక్ష్యం ఏమిటో అది గుర్తించి మీ శక్తిని ఉపయోగించి గమ్యం చేరడానికి ప్రయత్నం చేయాలి. చాలా మందికి మంచి తెలివితేటలుంటాయి, గమ్యం ఏమిటో తెలుసు, ఏమి చేయాలో కూడా తెలుసు, కానీ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరు. ఏ ప్రయత్నం చేయకుండానే పనులు జరిగిపోవాలని అనుకుంటారు. మొదట్లో ఆంజనేయ స్వామి కూడా తనకున్న శక్తి ఏమిటో తెలుసుకోలేకపోయాడు. తరువాత జాంబవంతుడు తెలుపగా తెలుసుకొని సీతా అన్వేషణకు వెళ్లి మధ్యలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ఆ పనిని సాధించి సక్సెస్ గా తిరిగి వచ్చాడు. అలాగే ఏ వృత్తిలోనైనా రిస్క్, ఛాలెంజెస్ లేకుండా ముందుకు వెళ్ళలేము. ఏదైనా ఒక పనిని క్రియేటివ్ గా మొదలుపెట్టినప్పుడు ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అందరికీ ఆ కొత్త పని మీద అవగాహన లేక నిరుత్సాహపరిచేవారు కూడా ఉండవచ్చు. ప్రతిదానికి చలించకుండా మనసును శక్తివంతంగా, దృఢంగా ఉంచినట్లయితే ఆటంకాలను అధిగమించవచ్చు. ఏ వ్యక్తైనా తమ ఆలోచన విధానాన్ని పట్టే జీవితాన్ని మలుచుకోగలుగుతాడు. మీరెప్పుడైనా మన మధ్యలోనే తిరిగే చీమను గమనించినట్లయితే అవి ఆహారాన్ని సేకరించుకోవడానికి ముందు అన్వేషణ మొదలు పెడతాయి. ఆ తర్వాతే మిగతా చీమలతో కలిసి బారులుగా ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. దారిలో ఏదన్నా ఆటంకం కలిగినా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తాయి, కానీ వెనక్కి తిరిగి వెళ్ళవు. ఇలా ఎన్ని మార్లు ఆటంకాలు వచ్చినా నిరుత్సాహపడక కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటాయి. అంతే పట్టుదలతో మనం కూడా ముందుకు వెళ్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మొదట్లో ఏ పనైనా కష్టంగా, భారంగా అనిపిస్తుంది, కానీ ఆ కష్టాన్ని సుఖంగా, ఆ భారాన్ని ఇష్టంగా, బాధ్యతగా మలుచుకుంటే జీవితాంతం సుఖంగా ఉండవచ్చు కదా. మీరు ఆలోచించండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మరవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.